జంగారెడ్డిగూడెంలో రాజీవ్ నగర్ నందు వెంచేసి ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద దీపోత్సవం నిర్వహించారు. భారీ స్థాయిలో మహిళలు పాల్గొన్నారు. సుమారు 1000 దీపాలను భక్తులు వెలిగించారు. జై శ్రీరామ్ అక్షరాలతో దీపాలను ఏర్పాటు చేసి వెలిగించారు. అయోధ్యలో రామ మందిరంలో బలరాముడు, రామ్లాల్ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్న సందర్భంగా తామంతా పండుగ వాతావరణంలో దీపోత్సవం చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోదండ రామాలయం ఆలయ కమిటీ చైర్మన్ నాగవర్ పుల్లారావు, కార్యదర్శి అగస్తి విజయ భాస్కర్, కోశాధికారి బట్టు బాలభాస్కర్, దాసరోజు స్వామి, హరి, వడ్లమూడి కోటేశ్వరరావు, అగస్తి కమలకుమారి, వెంకటేశ్వరరావు, వేములపల్లి కృష్ణకుమారి, ఉప్పలమెట్ట వాసవి క్లబ్ అధ్యక్షులు గొల్లపూడి మురళీకృష్ణ, సీనియర్ నాయకులు ఓలేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. రామ్లాల విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ లోని కోదండరామస్వామి ఆలయం దగ్గర కోటి దీపోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో గ్రామ పెద్దలు మరియు మహిళలు అందరూ పాల్గొని జయప్రదం చేసినారు. ఈ కార్యక్రమంకు రాజీవ్ నగర్ పెద్దలు మరియు ఉప్పలమెట్ట వాసవి క్లబ్ సభ్యులు కలిపి సంయుక్తంగా చేయడమైనది. జై శ్రీరామ్. అయోధ్యలోని రామ్లల్ల బాలరాముడి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజీవ్ నగర్ నందు వెంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ఆలయ కమిటీ మరియు ఉప్పలమెట్ట వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ అంగరంగ వైభవంగా దీపోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ దీపాలంకరణ కార్యక్రమానికి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించి దీపోత్సవాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా సహకరించారండి. ఈ గ్రామంలో మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ దీపోత్సవం కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయడంలో వారు ముందంజ చేశారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ